First of all, thanks for joining us, ma'am. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండి. థ్యాంక్ యూ. మేము చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా వచ్చే ర్యాషెస్కి ఈ కరోనా టైంలో వస్తున్న స్కిన్ ర్యాషెస్కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నాను. సో దాని ఓకే. మీద సో మీ బేసిక్గా ఒపీనియన్ చెప్పరా? ఓకే. బేసిక్గా ఒక డర్మటాలజిస్ట్ రోల్ ఈ COVID-19లో ఏంటంటే అండి, టు డిస్టింగ్విష్ బిట్వీన్ ద ర్యాష్ ఆఫ్ డిఫరెంట్ ఇటియాలజీ అండ్ COVID-19 ఇటియాలజీ. సో ఏంటి ఆ డిఫరెన్స్ అంటే, దేర్ ఈజ్ నథింగ్ స్పెసిఫిక్ అండి. దేర్ ఈజ్ నథింగ్. జస్ట్ ఒక్క నిమిషం అండి, పవర్ ప్రాబ్లం, ఒక్క నిమిషం. ఓకే. సో ఈ డిఫరెన్స్ ఏంటి అంటే అండి, దిస్ నథింగ్ స్పెసిఫిక్ అండి. ఈ COVID-19లో అర్టికేరియల్ ర్యాషెస్ లాంటి లీజన్స్ వస్తాయండి. అంటే బెందులు కట్టడం, ఒంటి మీద బెందులు కట్టడం, మెయిన్గా ట్రంక్ మీద, లిమ్స్ మీద, అప్పర్ లిమ్ అండ్ లోవర్ లిమ్స్ మీద. సో అర్టికేరియల్ ర్యాషెస్ కాకుండా మనకి చికెన్ పాక్స్ లాంటి వెసైకిల్స్ వస్తాయండి. అంటే నీటి బుడగలండి, నీటి బుడగలు రావడం మెయిన్గా. అది కూడా మెయిన్గా ఏదైనా కానీ ట్రంక్ మీద స్టార్ట్ అవుతుందండి COVID-19లో. బట్ అదర్ టైప్స్ ఆఫ్ ర్యాషెస్ అంటే డ్రగ్ ర్యాష్ కానీ, లేదా అదర్ టైప్స్ ఆఫ్ వైరల్ ఎగ్జాంథిమ్స్ కానీ మనకి ఎక్స్ట్రిమిటీస్ మీద స్టార్ట్ అయ్యి సెంటర్కి స్ప్రెడ్ అవుతాయండి. సో ఇది ఒక్క డిఫరెన్స్ ఒకటి నోటీస్ చేశాము. ఇది కాకుండా మనకి మాక్యులోపాపులర్ ర్యాష్ అంటామండి. అంటే సన్న మచ్చలు కానీ, దద్దులు కానీ, ఎర్రటి మచ్చలు మనకి బాడీ మీద, మెయిన్గా ట్రంక్ మీద, లిమ్స్ మీద ఇన్వాల్వ్ అవ్వడం చూస్తున్నాము. ఇది కాకుండా డెంగ్యూ లాంటి ర్యాష్ ఒకటి ప్రెజెంట్ అవుతుందండి కొంతమంది పేషెంట్స్లో. సో అంటే డెంగ్యూ లాంటి ర్యాష్ అంటే ఇట్స్ లైక్ పెటీకియల్ ర్యాష్ అనమాట. ఇట్స్ బికాస్ ఆఫ్ ద రప్చర్ ఆఫ్ స్మాల్ బ్లడ్ వెజిల్స్ అండి ఇన్ ద స్కిన్. So when there is rupture of blood vessels, there is blood leakage within the skin, so it looks like the petechial rash అన్నమాట. ఇది కాకుండా మనకి ఫింగర్స్ మీద ఇష్కీమియల్ ర్యాషెస్ వస్తున్నాయండి. ఇష్కీమియల్ చేంజెస్ అంటే నీలం రంగులో మారిపోవడము ఫింగర్స్. మేడం ఇది మనం బాగా చిన్నపిల్లలు వస్తాయా పెద్దవాళ్ళు? ఎనీ ఏజ్ గ్రూప్ అండి. యాక్చువల్లీ చిన్నపిల్లల్లో ఇవి ఎక్కువ కేస్ రిపోర్ట్స్ లేవండి. యాజ్ ఇట్ ఈస్ ఎ న్యూ డిసీజ్ అండ్ వీఆర్ స్టిల్ స్టడీయింగ్ అబౌట్ ఇట్. Right now we are not sure which age group it is more involved in. As of now, చిన్నపిల్లల్లో we are not seeing many of the cases with such situations. అంటే స్కిన్ కండిషన్స్ ఎక్కువ కనపడట్లేదు బికాస్ ద డిసీజ్ పర్ సే ఈజ్ నాట్ సో సివియర్ ఇన్ చిల్డ్రన్ యాజ్ ఆఫ్ నౌ. దానివల్ల స్కిన్లో కూడా ఎక్కువ చేంజెస్ చూడట్లేదండి. పిల్లల్లో మేము చూసింది ఏంటంటే మ్యాక్స్ అర్టికేరియల్ లీజన్స్ అండి. అంతకుమించి ఇష్కీమియల్ లీజన్స్ దాకా వెళ్ళలేదండి. బట్ అడల్ట్స్లో మాత్రం అర్టికేరియల్ లీజన్స్తో పాటు ఇష్కీమియల్ లీజన్స్ అండి. మెయిన్గా అంటే ఎల్డర్లీ ఏజ్ గ్రూప్స్లో ఇష్కీమియల్ చేంజెస్ వస్తున్నాయి. ఇష్కీమియల్ చేంజెస్ అంటే మనకి ఫింగర్ టిప్స్ మీద కానీ, టో టిప్స్ మీద కానీ, ఇవన్నీ మనకి నీలం రంగులో మారిపోవడము, బాగా చలికి ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి ఎలా అయితే ఆ హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ ఫీల్ వస్తుందో ఆ ఫీల్ రావడం అనమాట. సో ఇదనమాట డిఫరెన్స్ అదర్ కండిషన్స్కి COVID-19కి. ఇది కాకుండా మనకి స్కిన్లో COVID-19 పర్సే వైరల్ లోడ్ వల్ల కాకుండా మనకి పీపీఈ కిట్స్ వేసుకోవడం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయండి, స్కిన్ ప్రాబ్లమ్స్. సో స్కిన్ ప్రాబ్లమ్స్ ఆ పీపీఈ కిట్స్ వల్ల వచ్చేవి మెయిన్లీ 97% హెల్త్ కేర్ వర్కర్స్లో వస్తున్నాయి. అంటే మన డాక్టర్స్ మెయిన్లీ అండ్ క్లినికల్ స్టాఫ్ అండి. సో అంటే ఎలా అంటే మనం మాస్క్ పెట్టుకుంటాము. మాస్క్ పెట్టుకోవడం వల్ల నోస్ మీద, చీక్స్ మీద క్యాప్స్ పెట్టుకోవడం వల్ల అవి ప్రెషర్ అర్టికేరియా అంటామండి. అది పెట్టుకోవడం వల్ల మనకి ఆ ప్రెషర్ వల్ల అర్టికేరియల్ లీజన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ప్రెషర్ అర్టికేరియా అంటాము, లేదా ప్రెషర్ వల్ల పర్సే కాజ్ అయ్యే స్కిన్ యాక్నే కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా సెబోరిక్ డర్మటైటిస్ కానీ, ఇవన్నీ అని కంటిన్యూగా క్యాప్స్ పెట్టుకొని ఉంటామండి పీపీఈ కిట్లో. దానికి కూడా సెబోరిక్ క్యాప్టిస్ అనేది అంటే డాండ్రఫ్ కానీ, మనకి డ్రై స్కాల్ప్, ఆల్రెడీ ఉన్న ఇచ్చీ స్కాల్ప్ కండిషన్స్ ఇంకా ఎగ్జాజర్బేట్ అవుతాయి అన్నమాట. ఇది కాకుండా మనము గ్లవ్స్ వేసుకుంటాము. ఆ గ్లవ్స్లో దేర్ ఆర్ పౌడర్ గ్లవ్స్ అండ్ నాన్ పౌడర్డ్ గ్లవ్స్. సో పౌడర్డ్ గ్లవ్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వేరే, నాన్ పౌడర్డ్ గ్లవ్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ డిఫరెంట్. సో పౌడర్డ్ గ్లవ్స్లో వచ్చేసి ఆ పౌడర్ వల్ల వచ్చే కాంటాక్ట్ డర్మటైటిస్ ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ అంటే ఇచ్చింగ్ కానీ, స్కేలింగ్ కానీ, మ్యాసరేషన్ కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నాన్ పౌడర్డ్ గ్లవ్స్ వల్లనేమో మనకి మెయిన్గా బాగా స్వెట్టింగ్ వచ్చేసి మన స్వెట్ వల్ల వచ్చే కాంటాక్ట్ డర్మటైటిస్ అండి. సో అదొక ప్రాబ్లం వస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేసి ఈ ర్యాషెస్ ఇవి వచ్చినాయి అనుకోండి కరోనా పేషెంట్కి,
అది గుడ్ ప్రోగ్నోస్టిక్ ఫ్యాక్టరా బ్యాడ్ ప్రోగ్నోస్టిక్ ఫ్యాక్టరా? అంటే పేషెంట్ కి మంచి జరుగుతుందా, దానివల్ల ఏం సీరియస్ ఉన్నట్టు రోగం? సో మెయిన్ గా ఈ మనకి స్కిన్ మీద ప్రాబ్లం వచ్చేది దేని గురించి అంటే అండి, వైరస్ వల్ల వచ్చే ఇమ్యూన్ మీడియేటెడ్ రియాక్షన్ వల్ల. సో అది యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్సెస్ వల్ల. సో ఆ కాంప్లెక్సెస్ వచ్చి వాస్క్యులేచర్ లో కూర్చుంటేనే మనకి ఇలాంటి రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. సో డెఫినెట్లీ వెన్ దెర్ ఈస్ మోర్ వైరల్ లో ద రియాక్షన్ ఈస్ మోర్. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ బ్యాడ్ ప్రోగ్నోస్టిక్ సైన్ అండి. అంటే ఇది రివర్సిబుల్ బట్ స్టిల్ దేర్ ఆర్ స్టడీస్. తగ్గుతుందా? Yes అండి, when the viral load is coming down and when the other symptoms like fever, మనకి బాడీ డ్రగ్ అదే ఫీవర్ కానీ కాఫ్ కానీ కోల్డ్ కానీ ఈ సిమ్టమ్స్ అన్ని తగ్గుతున్న కొద్దీ స్కిన్ సిమ్టమ్స్ కూడా తగ్గుతున్నాయండి. యాక్చువల్లీ చాలా మంది పేషెంట్స్ లో ఒక 20% పేషెంట్స్ లోనేమో ఫీవర్ తో పాటు స్కిన్ ర్యాష్ కూడా స్టార్ట్ అవుతుంది. బట్ అదర్ 30 to 40% పేషెంట్స్ లో వెన్ దేర్ ఇస్ రికవరీ ఫ్రమ్ ద డిసీజ్, అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత రికవరీ అవుతున్నప్పుడు కానీ లేదా డిశ్చార్జ్ అవుతున్నప్పుడు కూడా ఇలాంటి సిమ్టమ్స్ ప్రెజెంట్ అవుతున్నాయి. సో ఇట్ ఈస్ అ బ్యాడ్ ప్రోగ్నోస్టిక్ సైన్ ఆబ్వియస్లీ అండి, బికాస్ ఇట్ ఈస్ వైరల్ లోడ్ డిపెండెంట్. డౌట్ అడుగుతున్నారు, కోవిడ్ వచ్చిన తర్వాత ఫింగర్ స్కిన్ పోతుంది ఎందుకు? ఫింగర్ స్కిన్ పోతుంది ఎందుకు? అదేనండి, కోవిడ్ వచ్చిన తర్వాత ఇష్కీమియల్ చేంజెస్ అనేవి వస్తున్నాయండి. ఇష్కీమియల్ చేంజెస్ అంటే చెప్పాను కదా, బికాస్ ఆఫ్ ద ఇమ్యూన్ మీడియేటెడ్ రియాక్షన్స్ అవన్నీ. వెన్ దెర్ ఇస్ వాస్క్యులేచర్ ఇన్వాల్వ్మెంట్, ఆ వాస్క్యులేచర్ వల్ల మనకి బ్లడ్ సప్లై అనేది ఫింగర్స్ కి తగ్గుతుందండి. సో వెన్ దెర్ ఇస్ రెడ్యూస్ బ్లడ్ సప్లై, దెర్ ఇస్ రెడ్యూస్ పెర్స్పిరేషన్ అండి, మనకి స్వెట్టింగ్ రెడ్యూస్ అవుతుంది, మనకి నార్మల్ కండిషన్ అంతా పోతుంది. దానివల్ల వెన్ దెర్ ఇస్ హీలింగ్ ప్రాసెస్ ఆ పొట్టు అనేది లేస్తుందండి. ఓకే, ఈ ట్రీట్మెంట్ స్పెషల్ ట్రీట్మెంట్ ఏమైనా ఉందా మేడం? స్పెషల్ ట్రీట్మెంట్ వచ్చేసి మనకి సిమ్టమాటిక్ ట్రీట్మెంటేనండి. దేర్ ఇస్ నథింగ్ స్పెసిఫిక్ ఫర్ ద స్కిన్ కండిషన్స్ యాజ్ సచ్. వైరస్ వల్ల వచ్చే స్కిన్ కండిషన్ కి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఏం లేదండి, ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ చేయడమే. యాంటీ హిస్టమిన్స్ కానీ లేదా ఇచ్చింగ్ కోసం కానీ ఫీవర్ కోసం కానీ కాఫ్ కోసం కానీ వీటి కోసం ఇచ్చే ట్రీట్మెంటే. అదర్వైజ్ మనకి పీపీఈ కిట్స్ ద్వారా కానీ లేదా అదర్ ప్రాబ్లమ్స్ వల్ల, ఇట్లా కాంటాక్ట్ డర్మటైటిస్, శానిటైజర్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కానీ లేదా రిపీటెడ్ హ్యాండ్ వాషెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కానీ వీటి కోసం అయితే స్పెసిఫిక్గా మనం హ్యాండ్స్కి కంపల్సరీగా మాయిశ్చరైజర్ పెట్టుకొని గ్లవ్స్ వేసుకోవడం, మాయిశ్చరైజర్ రిపీటెడ్గా అప్లై చేసుకోవడం, హ్యాండ్స్ వాష్ చేసినప్పుడల్లా ఒక ఇంటెన్స్ మాయిశ్చరైజర్ హ్యాండ్స్ బాగా అప్లై చేసుకోవడము. అదర్వైజ్ మనము పీపీఈ కిట్స్ వేసుకునే హెల్త్ కేర్ వర్కర్స్ అయితే కనుక ఎవ్రీ 6 hours ఒక 1 hour ఇట్లా గ్యాప్ తీసుకోవడము, మధ్యలో మాస్క్ కూడా కంటిన్యూగా కాకుండా ఒక 2 hours ఒకసారి ఒక 5-10 minutes గ్యాప్ ఇవ్వడము, ఇవన్నీ చేస్తే యాక్నే కానీ ఇలాంటి డాండ్రఫ్ కానీ ఇలాంటివన్నీ రెడ్యూస్ అవుతాయండి, కంట్రోల్లో ఉంటాయి. ఓకే మ్యామ్, ఇది ఎంత పర్సెంటేజ్ కరోనా పేషెంట్స్ లో ఉంటుంది? ఏది వాస్కులర్, అదే మీరు అన్నట్టు 20 to 30% రిపోర్టెడ్ కేసెస్ అంటున్నారండి. 20 to 30% కేసెస్ లో స్కిన్ మేనిఫెస్టేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి. అందులో 20% లో కూడా మళ్ళీ అందులో కూడా ఒక 20% మెంబర్స్ ఇనీషియల్ గానే కనిపిస్తున్నాయి, ఫస్ట్ ప్రెజెంటింగ్ స్కిన్ మేనిఫెస్టేషన్ కనిపిస్తుంది. అదర్ పేషెంట్స్ కి రికవరీ టైంలో కానీ ఇట్లా ఏదో ఒక ఫేజ్ లో కనిపిస్తుంది. టిప్స్ వచ్చేసి కరోనా సిచ్యువేషన్ లో మన డర్మటాలజీ ప్రాక్టీస్ లో మనం తీసుకునే మెజర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ డర్మటాలజీ ప్రాక్టీస్ లో మనం పేషెంట్స్ కి క్లోజ్ కాంటాక్ట్ లో వచ్చి లీజన్స్ చూడటము, లేదా డర్మటోస్కోప్ అనేది మేము వాడతామండి. అది స్కిన్ స్కానింగ్ అనమాట, టు సీ ద లీజన్స్ క్లియర్లీ అనమాట ఇన్ ద కంప్యూటర్. సో అలాంటివన్నీ మేము పేషెంట్ కాంటాక్ట్ లో రావాల్సి ఉంటుంది. అవన్నీ ప్రివెంట్ చేయాలి, మనం కాంటాక్ట్ ప్రివెంట్ చేయాలి. ఇవన్నీ అంటే మెయిన్గా ఒకటి టెలిమెడిసిన్ అనేది ఒకటి వచ్చిందండి ఇప్పుడు. దట్ ఈస్ మెయిన్లీ రిలేటెడ్ టు ద డర్మటాలజీ ప్రాక్టీస్. అంటే పేషెంట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ పిక్చర్స్ పంపిస్తే మేము చూసి దానికి రిప్లై ఇచ్చి ఆన్లైన్ ప్రిస్క్రిప్షన్ ఇస్తామన్నమాట. ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఇస్ రిక్వైర్మెంట్ విల్ ఆస్క్ దెమ్ టు కమ్ అండ్ మీట్ అస్ అనమాట. సో ఇది కాకుండా వి స్క్రీన్ ద పేషెంట్స్ అట్ ద ఎంట్రీ ఆఫ్ ద హాస్పిటల్ అండి. ఒకవేళ రావాల్సింది కంపల్సరీ అనుకుంటే వి స్క్రీన్ ద పేషెంట్స్ విత్ ద ఇన్ఫ్రారెడ్ థర్మోమీటర్. అది కాకుండా పేషెంట్స్తో వచ్చే అటెండర్స్ని రెస్ట్రిక్ట్ చేయటము, లేదా సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఒకటి రాపించుకుంటున్నామండి. అంటే పేషెంట్కి నాకు ఏమి సిమ్టమ్స్ లేవు, కరోనాకు సంబంధించిన సిమ్టమ్స్ కానీ, లేదా రీసెంట్ ట్రావెల్ హిస్టరీ ఏం లేదు. సో ఇలాంటివన్నీ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఒకటి తీసుకొని సైన్ పెట్టించుకుంటున్నామండి. ఇది కాకుండా మనం ఈ డర్మటోస్కోప్ అనేది, కాంటాక్ట్లెస్ డర్మటోస్కోప్ అనేది ఇప్పుడు వచ్చిందండి, టు ప్రివెంట్ ద కాంటాక్ట్ విత్ ద పేషెంట్ అనమాట. సో
Actually, we are avoiding to use the dermatoscopes because there is contact. So we are this came up contactless dermatoscope అనేది. Even if we come in contact, 1% hypochlorite solution వాడి దాన్ని ప్రతి patient కి క్లీన్ చేసి, సో వీఆర్ టేకింగ్ దీస్ మెజర్స్ అనమాట. ఇది కాకుండా పేషెంట్స్ క్లినిక్లో కూర్చున్న తర్వాత 1 మీటర్ డిస్టెన్స్లో కూర్చోబెట్టడము, మాస్క్ వాడడము, దీస్ జనరల్ మెజర్స్ వీఆర్ ఫాలోయింగ్. దిస్ ఇస్ మెయిన్లీ టు ప్రివెంట్ ద స్ప్రెడ్ విత్ ఇన్ ద క్లినిక్ అనమాట, ఫర్ ఆర్ సేఫ్టీ ఆల్సో అండ్ ఫర్ ద పేషెంట్ సేఫ్టీ ఆల్సో. సో దీస్ ఆర్ ద మెజర్స్. మ్యామ్ ఇంకొక విషయం అడుగుతాను మేడం, యాక్చువల్ గా విచ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు కరోనా. ఏంటి అంటే చాలా మంది బేబీస్ కి బేబీ సోప్ అని వాడుతూ ఉంటారు కదా, బేబీ సోప్ ఒపీనియన్ ఏంటి? బేబీస్ కి సెపరేట్ సోప్స్ ఉన్నాయి కదా మేడం. ఓకే, బేబీ సెపరేట్ సోప్ ఎందుకు వాడతారు అంటే అండి, దాని మీ ఒపీనియన్ ఏంటి, అసలు ఎంతవరకు ఉపయోగం? అంటే దట్ ఈస్ అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ యూస్ఫుల్ అండి, బికాస్ అడల్ట్ సోప్ కి బేబీ సోప్ కి డిఫరెన్స్ ఏంటంటే pH అండి. బేబీ స్కిన్ ఈజ్ వెరీ సెన్సిటివ్. సో దట్ pH విచ్ ఇస్ న్యూట్రల్ pH అనేది మనకి బేబీ సోప్స్ లో బాగా మెయింటైన్ అవుతుందండి. అడల్ట్ సోప్స్ లో వచ్చేసి మనకి డిపెండింగ్ ఆన్ ద కండిషన్ అండి, ఇప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఫంగల్ సోప్స్ కానీ, లేదా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఆయిలీ సోప్ కానీ, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి డ్రైనెస్ కోసం సోప్ కానీ. సో ఇట్ డిపెండ్స్ అనమాట. అడల్ట్ సోప్స్ లో ఉండే కంటెంట్స్ టోటలీ డిఫరెంట్ ఉంటాయండి. బేబీ సోప్స్ లో ఉండేది మెయిన్ గా pH మెయింటెనెన్స్ కోసం బేబీ సోప్స్ వాడతాము. డెఫినెట్లీ ఇట్ హ్యాస్ ఎ రోల్ అండి. ఓకే మ్యామ్, ఇంకొకటి డాండ్రఫ్ కి సంబంధించి షాంపూస్ కూడా మా కంపెనీ వాడండి, మాది వాడితే మొత్తం తెల్లగా అయిపోతుంది. ఐ మీన్ డిఫరెంట్ యాడ్స్ వస్తుంటాయి కదా. ఈ డాండ్రఫ్ కి సంబంధించి షాంపూస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? డాండ్రఫ్ షాంపూస్ లో మెయిన్ గా కీటకోనిజోల్, జింక్ పైరిథియోన్ ఉండే షాంపూస్ చూసుకొని వాడితే బెటర్ అండి. నాట్ అబౌట్ ద కంపెనీ కానీ, వీ హ్యావ్ టు సీ ద కాన్సన్ట్రేషన్ అండి. సో వన్స్ వీ యూజ్ ఇట్, ఒకవేళ లో కాన్సన్ట్రేషన్ లో ఉన్నా కూడా పనిచేసింది అంటే యువర్ డాండ్రఫ్ ఈస్ వెరీ లెస్. సో ఇట్ ఈస్ గెటింగ్ కంట్రోల్. కొంతమంది పేషెంట్స్ కి బాగా సివియర్ ఉంటుందండి, అది ఫాల్ అవుతా ఉంటుంది, బాగా పొట్టుగా ఇలా డ్రెస్ మీద పడడము లేదా ఫేస్ మీద పడడము, దానివల్ల పింపుల్స్ రావడం, ఇలా సివియర్ గా ఉంటుందండి. వాళ్ళకి డెఫినెట్లీ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్న కీటకోనజోల్ కానీ, జింక్ పైరిథియోన్ కానీ, కోల్టార్ ఉన్నాయి కానీ, డెఫినెట్లీ మెడికేటెడ్ ప్రోడక్ట్స్ వాడాల్సి ఉంటుందండి. కాస్మెటిక్ ప్రోడక్ట్స్ కూడా వాడచ్చు, బట్ ఇట్ హ్యాస్ వెరీ లో కాన్సన్ట్రేషన్. ఎందుకు మేడం ఇప్పుడు ఇంత ఎక్కువైంది ప్రాబ్లం? ఎందుకు అంటే అండి, ఒకటి పొల్యూషన్ అండి, మెయిన్ గా బాగా పొల్యూషన్ లో తిరుగుతున్నారు అందరూ. సో చేంజింగ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, చేంజింగ్ ఫుడ్ హ్యాబిట్స్ అండి, అండ్ అపాన్ దట్ యూసేజ్ ఆఫ్ ద కామన్ కోమ్స్ కానీ, కామన్ పిల్లో కవర్స్ కానీ, ఇలాంటివి డాండ్రఫ్ స్ప్రెడ్ అవడానికి కాజెస్ అండి. ఓకే మ్యామ్, ఇంకొక క్వశ్చన్ తీసుకుందాం మేడం, కింద అడుగుతున్నారు. చెప్పండి. అయినా నాకు తెలిసి ఇలాంటి ఐ థింక్ హీ హాస్ టు కన్సల్ట్ యూ. ఐ థింక్ యా, స్క్రోటమ్ మీద ఇన్ఫెక్షన్ అంటున్నారండి. స్క్రోటమ్ మీద ఇన్ఫెక్షన్ అంటే, మీ ఇన్ఫెక్షన్ ఒకవేళ స్కిన్ కి పర్మిట్ అయి ఉంటే మాత్రం డర్మటాలజిస్ట్ ని కలవాలండి. యూ డోంట్ హ్యావ్ టు మీట్ ఏ జనరల్ సర్జన్. ఇఫ్ ఇట్ ఈస్ నాడ్యూల్ కానీ, లేకపోతే ఏదన్నా గడ్డలాగా తగలడం కానీ, లేదా ఏదన్నా లోపల పస్ లాగా తగులుతుంటే కానీ, దెన్ యూ హ్యావ్ టు కన్సల్ట్ ఎ జనరల్ సర్జన్. మెడిసిన్ మికోనజోల్ వాడాను అంటున్నారు, సోఫ్రమైసిన్ వాడాను అంటున్నారు. వీ హ్యావ్ టు సీ ద సిచ్యువేషన్ అండి. మరి మీకు ఏ ప్రాబ్లం ఉంది దాన్ని బట్టి వీ హ్యావ్ టు గివ్ ద ట్రీట్మెంట్. ఇఫ్ పాసిబుల్ జస్ట్ మీట్ మీ అండి వన్స్. చాలా థ్యాంక్స్ మ్యామ్. మ్యామ్ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ చాలా మంది ఏ మొటిమలకి ఎన్ని ట్రీట్మెంట్లు వస్తున్నాయి కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మొటిమల్కి ట్రీట్మెంట్స్ ఎన్నెన్ని వస్తున్నాయి అంటే అండి, చాలా మంది ఓవర్ ద కౌంటర్ ట్రీట్మెంట్స్ వాడుకుంటారండి. అందులో డెఫినెట్లీ దెర్ ఈస్ స్టెరాయిడ్ ఇన్ దట్. సో వెన్ యూ యూజ్ ద స్టెరాయిడ్ అట్ ద స్పాట్, అవి డెఫినెట్లీ తగ్గుతాయండి, అద్భుతంగా తగ్గుతాయి. బట్ లేటర్ యుల్ హ్యావ్ చాలా బ్యాడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, విచ్ ఆర్ ఇర్రివర్సబుల్ ఆల్సో సమ్ టైమ్స్. So don't try to use those over the counter treatments. Definitely meet a dermatologist, and depending on your grade of acne, we'll give the treatment. And there's nothing like చూడగానే you'll need ఈ క్రీమ్ వాడేసేయండి, ఆ క్రీమ్ వాడేసేయండి, అలా ఉండదండి. డిపెండింగ్ ఆన్ ద గ్రేడ్ ఆఫ్ యాక్ని వీ గివ్ ద ట్రీట్మెంట్. ఓరల్ ట్రీట్మెంట్ పెట్టాలా, టాపికల్ ట్రీట్మెంట్ పెట్టాలా, పీల్స్ చేయాలా, లేజర్స్ చేయాలా, if there is scarring, different treatment ఇస్తాము. if there is pigmentation, different treatment ఇస్తాము. సో చాలా మంది ఇలాగే ఓవర్ ద కౌంటర్ ట్రీట్మెంట్స్ వాడిన తర్వాత వస్తారండి. ఫస్ట్ వీ హ్యావ్ టు స్పెండ్ టైమ్ ఆన్ రెడ్యూసింగ్ ద సైడ్ ఎఫెక్ట్స్, దెన్ వీ ట్రీట్ ద యాక్నే.
సో there's a lot of time waste in that. చాలా చాలా థ్యాంక్స్ మ్యామ్, చాలా మంచి విషయాలు చెప్పారు. సో మెయిన్ గా మ్యామ్ లాస్ట్ లో ఎండింగ్ ఒక్కసారి కంక్లూజన్, నార్మల్ ర్యాష్ కి ఈ కరోనా వచ్చిన పేషెంట్ కి ర్యాష్ ఏంటి మేడం? ఎందుకంటే చాలా మంది ఇప్పుడు జాయిన్ అయ్యారు, ఒక్కసారి వాళ్ళ కోసం. యా, కరోనా ర్యాష్ మెయిన్ గా అర్టికేరియల్ ర్యాష్ లాగా ప్రెసెంట్ అవుతుందండి చాలా మంది పేషెంట్స్ లో. ఎక్కువ శాతం అర్టికేరియల్ ర్యాష్ అంటే బెందులు కట్టడం అండి, చేతుల మీద కానీ బాడీ మీద, పొట్ట మీద కానీ, వీప్ మీద కానీ బెందులు కట్టడం. ఆ బెందులు వచ్చేసి ఇవానిసెంట్ లీజన్స్ అండి, అంటే కొంచెం సేపు ఉంటాయి పోతాయి, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా ఉండడం వెళ్ళడం జరుగుతుంది. దీన్ని అర్టికేరియల్ ర్యాషెస్ అంటారు. ఇలా కాకుండా చికెన్ పాక్స్ లాంటి లీజన్స్ అండి, అంటే నీటి బుడగల్ లాంటి లీజన్స్ బాడీ మీద సెంటర్ ఆఫ్ ద బాడీలో స్టార్ట్ అయ్యి పెరిఫరీస్ కి వెళ్తున్నాయి. ఇది కాకుండా చేతులు కానీ, ఫింగర్ టిప్స్ కానీ, టో టిప్స్ కానీ ఇష్కిమియల్ లీజన్స్ అండి, అంటే బాగా చలికి ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి ఎలాంటి చేంజెస్ వస్తాయో, నీలం రంగులో మారిపోవడం, నొప్పిగా ఉండడం, ఇలాంటి చేంజెస్ అండి. ఇవన్నీ కూడా ఒకేసారి ఫీవర్తో, సోర్ థ్రోట్తో, దగ్గుతో, లాస్ ఆఫ్ స్మెల్తో ప్రెజెంట్ అయితే మాత్రం ఇది కరోనా వైరస్ వల్ల వచ్చిన స్కిన్ చేంజెస్ అండి. చాలా థ్యాంక్స్ మ్యామ్, చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. నెక్స్ట్ టైం ఇంగ్లీష్ ఆడియన్స్ కోసం మళ్ళీ చేద్దాం. ఎస్ అండి, డెఫినెట్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ అండి. ఏం లేదు మేడం, చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్, చాలా మంది జాయిన్ అయ్యారు. ఒక ఇద్దరు డౌట్స్ కూడా అడగడం జరిగింది. చాలా మంది ఇంకా డౌట్స్ అడుగుతూనే ఉన్నారు కింద, చూసుకోలేదు నేను. Madam, one doctor told me there is no chance of hair growth after 35. Is it true? No, Andy, there is chance of hair growth, Andy. There are many procedures for that coming up, like PRP and mesotherapy and all. Definitely with those treatments, there is a chance of hair growth, Andy. Dandruff reduce preferable shampoo, Andy. అదే చెప్పాను కదండి, కీటకోనజోల్ అండ్ జింక్ పైరిథియోన్ ఉన్న షాంపూస్ బేసిక్ ట్రీట్మెంట్ అనేది. ఇఫ్ దెర్ ఈస్ నో ఇంప్రూవ్మెంట్ విత్ దీస్ ట్రీట్మెంట్స్, వీ ఫర్దర్ గివ్ కోల్టార్ కానీ లేకపోతే అదర్ ట్రీట్మెంట్స్, అది మా సూపర్విజన్ లో ఇవ్వాలండి. బేసిక్ గా జింక్ పైరిథియోన్ అండ్ కీటకోనజోల్ ఉన్న షాంపూస్ ఏవైనా పర్వాలేదండి. హెయిర్ ఫాల్ టు టీనేజ్ గర్ల్స్ హూ స్టడీ హార్డ్ ఫర్ ఎగ్జామ్స్, హౌ టు రీగెయిన్ మేడం? ఫస్ట్ రెడ్యూస్ యువర్ స్ట్రెస్ లెవెల్స్ అండి, ఎలా అయినా మీరు పాస్ అయిపోతారు. ఫస్ట్ రెడ్యూస్ యువర్ స్ట్రెస్ లెవెల్స్, దెన్ టేక్ హెల్దీ ఫుడ్, టేక్ వెజిటబుల్స్, టేక్ ఫ్రూట్స్, టేక్ బాయిల్డ్ ఎగ్ ఎవ్రీ డే. అది కాకుండా there are some serums and hair oils only to maintain the hair when there is this stressful situation. So just meet us, we'll guide you అండి. మేము చాలా మంది ఏంటంటే ఇప్పుడు నేను ఆర్థోపెడిక్ సర్జన్ కదా, ఈ మోకాలు నొప్పి, మెడ నొప్పి వస్తుంటారు. కొంతమంది చిన్నపిల్లలు కూడా, వాళ్ళు పాలు తాగుతారంటే పాలు తాగరు, ఆకుకూరలు తినరు, ఎగ్స్ తినరు. ఎక్కువ మంది వాళ్ళలోనే ఇలాంటి హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ కానీ, జాయింట్ పెయిన్ ప్రాబ్లమ్స్ కానీ వస్తాయండి, తినరు కాబట్టి వస్తున్నాయి. పాలు తాగట్లేదు, ఆకుకూరలు తినట్లేదు, అసలు క్యారెట్స్ కానీ ఇవి తగ్గిపోయింది ఎందుకో. ఇంతకు ముందు 20-30 years బ్యాక్ తినకపోతే తగ్గేవాళ్ళు. అవునండి, అది తినరు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి, తింటే రావు. పొల్యూషన్ వల్ల డాండ్రఫ్, నేను స్ట్రెస్ వల్ల అనుకుంటున్నా యాక్చువల్ గా డాండ్రఫ్ పొల్యూషన్. డాండ్రఫ్ కి మెనీ ఇటియాలజీస్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి ఫంగల్ ఇటియాలజీ అండి. ఫంగల్ ఇటియాలజీ అంటే ఫీమేల్స్ లో అయితే గనక టైట్ బ్యాండ్స్ పెట్టుకోవటము, బాగా స్వెట్టింగ్ రావడము, లేదా హార్మోనల్ చేంజెస్ రావడము, ఇవన్నీ కూడా యాక్నేకి కాజ్ అయ్యే హార్మోన్స్ ఆల్సో కెన్ కాజ్ డాండ్రఫ్ అండి. సో ఫిమేల్స్ లో వచ్చేసి పొల్యూషన్స్ అండి, లేదా డిఫరెంట్ హెయిర్ జెల్స్ లేకపోతే స్టైలింగ్ కోసం ఏవో వాడుతూ ఉంటారు. దోస్ ఆల్సో కెన్ ఎగ్జాసర్బేట్ దీస్ లీజన్స్ అండి. మెయిన్ గా డ్రై స్కాల్ప్ అండి డాండ్రఫ్ అంటే. ఓకే, చాలా థ్యాంక్స్ మ్యామ్, వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్. ఓకే అండి, నెక్స్ట్ టైం మళ్ళీ ఇంగ్లీష్ ఆడియన్స్ కోసం మళ్ళీ కలుద్దాం. ఎస్ అండి, డెఫినెట్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, చాలా మంది జాయిన్ అయ్యారు, చాలా మంచి క్వశ్చన్స్ అడిగారు. థ్యాంక్ యూ.